సురేష్ పరిచయం అవసరం లేని పేరు. తెలుగులో ఓ రేంజ్లో ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. పైకి సౌమ్యంగా కనిపించే కీర్తిలో మరో మాస్ యాంగిల్ కూడా ఉందట. తాజాగా ఆ విషయాన్ని బయటపెట్టింది. కీర్తి సురేష్ ఈ పేరు వినగానే అందరికీ మహానటి సినిమా గుర్తొచ్చేస్తుంది. అంతలా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది కీర్తి సురేష్. అచ్చం అలనాటి సావిత్రిలా ఆ హావభావాలను, సావిత్రిని తలపించేలా ఇంకొన్ని తరాలకు ఈమె ఒక మహానటిలా గుర్తుండిపోయేలా అందరినీ ఆకట్టుకుంది. అయితే మహానటి చిత్రానికి జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా గెలుచుకుంది ఈ బ్యూటీ. కీర్తి మొదటిగా మలయాళంలోని గీతాంజలి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టేసింది. ఈ సినిమాలో తన నటనతో మంచి క్రేజ్ సంపాదించుకున్న కీర్తికి వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. ఆన్ స్క్రీన్ మీద తన నటనతో అదరగొట్టిన కీర్తి సురేష్ ఆఫ్ స్క్రీన్ లో కూడా తన మాస్ హీరోయిజాన్ని చూపించిందట. సినిమాల్లో సాఫ్ట్ గా కనిపించే కీర్తి సురేష్ బయట మాత్రం రఫ్ ఆడిస్తుందట. ఇండస్ట్రీలోకి రాకముందు తన నిజ జీవితంలో ఓ వ్యక్తి చెంప పగలగొట్టిందట. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ తన పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టేసింది. తాను నటిగా పరిచయం కాకముందు ఓ పోకిరికి బుద్ధి చెప్పిన సంఘటన గురించి బయటపెట్టేసింది. ఒకరోజు తాను తన స్నేహితులతో కలిసి వెళ్తున్నానని, అప్పుడొక మందుబాబు వెనుకగా వచ్చి తనను రాసుకుంటూ వెళ్లాడని చెప్పింది. ఆ సమయంలో తనకు పట్టరానంత కోపం రావడంతో అతన్ని పట్టుకుని చెంపలు పగలగొట్టినట్లుగా తెలిపింది. కానీ ఆ తర్వాత ఆ మందుబాబు తనపై దాడి చేసి తలపై కొట్టాడని, దీంతో అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించానని కీర్తి సురేష్ గుర్తు చేసుకుంది. పోలీసులు ఆ వ్యక్తిని ఆ రాత్రంతా జైల్లో ఉంచి ఉదయం విడిచిపెట్టారని ఆ సంఘటనను గుర్తు చేసుకుంది కీర్తి సురేష్. ఇక తాజాగా జయన్ రవి సైరన్ సినిమాలో నటించింది. ఇందులో పోలీస్ అధికారిగా నటించింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మూవీ కోసం కీర్తి సురేష్ ఏకంగా 10 కిలోల బరువు పెరిగిందట. అయితే ఈ మూవీ ఈ నెలలోనే 16వ తేదీన థియేటర్స్లోకి రాబోతోంది.